బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జార్ఖండ్ లో రాజకీయ సంక్షోభానికి తెరపడింది. జార్ఖండ్ అసెంబ్లీలో జరిగిన అవిశ్వాస పరీక్షలో చంపై సోరెన్ సర్కార్ విజయం సాధించింది. చంపై ప్రభుత్వానికి అనుకూలంగా 47 ఓట్లు రాగా వ్యతిరేకంగా 29 ఓట్లు వచ్చాయి. దీంతో అవిశ్వాస పరీక్షలో జార్ఖండ్ సర్కార్ నెగ్గింది. అంతకు ముందు శాసనసభలో చంపై సోరెన్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో స్పీకర్ ఓటింగ్ చేపట్టారు. ఇందులో 47 మంది చంపై ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. ఇక జార్ఖండ్ లో రాజకీయ సంక్షోభానికి తెరపడింది. జార్ఖండ్ అసెంబ్లీలో జరిగిన అవిశ్వాస పరీక్షలో చంపై సోరెన్ సర్కార్ విజయం సాధించింది. చంపై ప్రభుత్వానికి అనుకూలంగా 47 ఓట్లు రాగా వ్యతిరేకంగా 29 ఓట్లు వచ్చాయి. దీంతో అవిశ్వాస పరీక్షలో జార్ఖండ్ సర్కార్ నెగ్గింది. అంతకుముందు శాసనసభలో చంపై సోరెన్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో స్పీకర్ ఓటింగ్ చేపట్టారు. ఇందులో 47 మంది చంపై ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, డీటెయిల్స్ ఇవ్వండి. జార్ఖండ్ ప్రభుత్వంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీలో ఏదైతే జార్ఖండ్ ముఖ్యమంత్రి చంపై సోరెన్ ని అవిశ్వాస తీర్మానంలో ఆయన నెగ్గారు. ఫ్లోర్ టెస్ట్ లో ఆయనకు 47 ఎమ్మెల్యేల సపోర్ట్ దొరికింది. సో అపోజిషన్ కి కేవలం 29 మాత్రమే వచ్చాయి కాబట్టి సో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 41 మంది సభ్యులు ఉంటే సరిపోతుంది. ఇంకా 6 సభ్యులు ఎక్కువనే ఉన్నాయి. సో గతంలో యాక్సిస్ గా 47 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండే జేఎంఎం పార్టీకి. సో ఇప్పుడు కూడా యాక్సిస్ గా సేమ్ సీట్లు వచ్చాయి. సో అంత ముందుకు కీలక పరిణామం చోటు చేసుకున్నది. సో అయితే జార్ఖండ్ సంబంధించిన ఎమ్మెల్యేలు గత 3 రోజులుగా హైదరాబాద్ రిసార్ట్ లో ఉంచారు. ఈ రోజు ఉదయమే వారు నేరుగా అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీలో వాళ్ళ బల పరీక్ష జరిపింది. సో ఆ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు అపోజిషన్ లీడర్స్ కూడా ఈ సందర్భంగా మాట్లాడారు. సో గత వారము అయితే మాజీ సీఎం సోరెన్ ని ఈడీ అధికారులు భూకుంభ కోణము మనీ లాండరింగ్ ఆరోపణల కేసులో ఆయన ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత చంపై సోరెన్ ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నుకున్నారు సభ్యులు. దాని తర్వాత కొన్ని పరిణామాల మధ్య ఒక 4 రోజుల పాటు గ్యాప్ రావడం, దాని తర్వాత గవర్నర్ ఈ రోజు ప్రభుత్వ మెజార్టీని నిరూపించుకోవాలని ఆయన సూచించడంతో ఈ రోజు అసెంబ్లీలో బల నిరూపణ జరిగింది. సో ఈ బల నిరూపణలో చంపై సోరెన్ కి సంబంధించిన ఆయనకు దాదాపు 47 మంది ఎమ్మెల్యేలు మద్దతు దొరికింది. సో దీంతో ప్రభుత్వం గట్టెక్కిందని చెప్పుకోవచ్చు. సో అంతకు ముందుకు జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ఆయనకు కోర్టు పర్మిషన్ ఇచ్చింది ఓటు వేయడానికి. ఆ సందర్భంగా ఆయన అరెస్ట్ లో కేంద్రము రాజ్భవన్ పాత్ర ఉంది. అదేవిధంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి ఆయన వ్యాఖ్యలు చేశారు. నిన్న నన్ను అమీన వచ్చిన నిబంధనలన్నీ నేను కోర్టులో తెలుసుకుంటాను. సో చట్టాలు తెలుసు అన్నారు. సో ఈ విధంగా రాజకీయంగా ఎదుర్కోలేక రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి రావాలని చూస్తోంది. నేరుగా ప్రజల్లో గెలవలేక ఈ విధంగా చేస్తుందంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేస్తారు. సో ఏమైనప్పటికీ గత వారం రోజుల సస్పెన్షన్ కి తెరపడిందని చెప్పుకోవచ్చు. సో ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసింది. సో మన ఇప్పుడు అయితే ఆయన జైల్లో ఉండడం, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మాజీ సీఎం హేమంత్ సోరెన్ జైల్లో ఉన్నారు. ప్రస్తుతం సీఎం అయితే చంపై సోరెన్ ఉన్నారు. సో ఓవరాల్ గా అయితే ప్రభుత్వం గట్టెక్కిందని చెప్పుకోవచ్చు. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.